నమస్కారం గురుగారు. నమస్కారం మా ప్రవళిక. గురుగారు, ఇప్పుడు అయ్యప్ప మాల వేసుకుని ఆ దీక్ష చేసేవాళ్ళు నలుపు రంగు బట్టలే ఎందుకు వేసుకోవాలి? అంటే మనకి కాషాయం ఉంది, ఎరుపు ఉంది, ఓన్లీ నలుపే ఎందుకు ప్రిఫర్ చేస్తారు ఇక్కడ అయ్యప్ప దీక్షలో? వండర్ఫుల్ క్వశ్చన్. సాధారణంగా మనం భవానీ దీక్షలో వేసినప్పుడు ఎరుపు రంగు వస్త్రాలు వేస్తాం. అది రజోగుణం. ఓకే. కోరికలు, ఈ కోరిక, ఇది కావాలా, అది కావాలా, అమ్మవారు ఎంతసేపు మెటీరియలిజం, మనకి బిల్డింగ్ కావాలా, భార్య కావాలా, ఏది కావాలా అది ఇచ్చి పడేస్తా అట్లాగా. అయ్యప్ప దగ్గరికి వచ్చేసరికి వైరాగ్యమూర్తి, వైరాగ్యాన్ని ఇస్తాడు. ఇది తెలియకపోయినా వీళ్ళంతా మాట్లాడేస్తున్నారు కదా, వీళ్ళంతా కాబోయే ఋషులు అనమాట. వీళ్ళంతా గత జన్మల ఋషులు. శని అధిపతి కాబట్టి శని వైరాగ్యమూర్తి, జగద్గురువు శని. అందువలన ఈ బ్లాక్ డ్రెస్ అనేటటువంటిది అజ్ఞానానికి సంకేతం. నలుపు రంగు అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానాన్ని ఎవ్వరూ నరకలేరు. ఒక్క జగద్గురువులు చెప్పింది మాత్రమే మార్చగలరు. జగద్గురువులు చెప్పినప్పుడు మాత్రమే వాళ్ళకి మైండ్కి ఎక్కుతుందన్నమాట. అంటే కృష్ణుడు వస్తాడు, నాయన నువ్వు ఇలా చెయ్యి అంటాడు అర్జునుడిని, వెంటనే ఎక్కేస్తుంది అది. అదే మనం ప్రవచనాల రూపంలో ఎన్ని చెప్పినా ఎక్కదనమాట, ఎవరు మార్చలేరు. కాబట్టి అయ్యప్ప స్వామి వారు ఏంటంటే ఈ యొక్క అంత కరుడుగట్టిన తీవ్రవాదిలాగా కరుడుగట్టినటువంటి భావజాలం ఉంటుందన్నమాట. అజ్ఞానం, నేను చెప్పిందే అంత ఎవరు, నేను పట్టిందే మూడే కాళ్ళు అంటారనమాట. అటువంటి అజ్ఞానం మనందరికీ ఉంటుంది, ఎవరికో ఒకళ్ళు ఉంటుందని కాదు. అటువంటి అజ్ఞానాన్ని ఇగ్నోరెన్స్ అంటాం దాన్ని. ఆ ఇగ్నోరెన్స్ ని స్వామివారు ఏం చేస్తారంటే క్రమేపీ తొలగిచ్చేస్తారు, గురు రూపం కాబట్టి అయ్యప్ప. సో ఇక్కడ శనీశ్వరుడు గురువే, ఆయన ఆ ఈశ్వర రూపాలు ఇవన్నీ. ఎవరు? శనీశ్వరుడు, అయ్యప్ప, వినాయకుడు, కుమారస్వామి, అంతా ఈశ్వర గ్యాంగ్ అనమాట. ఈశ్వరుడి గ్యాంగ్ వేరుంటారు, విష్ణుమూర్తి గ్యాంగ్ వేరుంటారు అనమాట. అలా సో ఈ యొక్క నలుపు రంగు అనేటటువంటిది మనలో మనం అనుకుంటాం, ఏమండి నేను బాగానే ఉన్నానండి. ఒకసారి నేను చెప్పేటప్పుడు ఒక వీడియోలో, నాయన మానవ జన్మ పాపాల వల్ల వచ్చింది, వృషభ రాశి, నువ్వు పాపాలు చేసిన వాళ్ళు ఇలా పుట్టారు, అన్ని రాశుల వాళ్ళు పుడతారు అని చెప్తే వాడు నాకు ఏమడిగాడు, మేము పాపాత్మలం అండి, మేము పాపాలు చేసామండి అని అంటారు. అంటే మానవ జన్మ వచ్చిందే పాపపు పుణ్యాల జన్మల కర్మల ఫలితం వల్లే మానవుడిగా పుడతాం మనం. మానవుడు మనమేం చేయాలంటే మనిషిగా ఎదగాలి, పాపాలన్నీ కూడా తొలగించుకుంటూ వెళ్ళి. అది ఈ జన్మ యొక్క గొప్పతనం మనకు తెలియడం లేదు. దేవతలకి మోక్షం రాదు, వాళ్ళు ఓన్లీ తాగడం తినడం ఎంజాయ్ చేయడం, తాగడం తినడం ఎంజాయ్, రోజు బోర్ కొట్టేస్తుంది వాళ్ళకి లైఫ్. ఆ రంభావరసి మేనక డాన్సులు చూడడం అంతే. కానీ మానవుడు అలా కాదు. మానవుడు ఏంటంటే కర్మతో మోక్షాన్ని తెచ్చుకుంటాడు. కాబట్టి దేవతలు ఏం చేస్తారంటే వెయిట్ చేస్తున్నారు. ఎన్ని కల్పాలు తెలుసా వెయిట్ చేస్తున్నారు? కలియుగము 4,32,000 సంవత్సరాలు, తర్వాత ద్వాపర యుగం, తర్వాత ఇలా త్రేతాయుగం, సత్యయుగం, ఇవంతా అయితే దేవతలు మళ్ళీ మానవుడి కింద పుట్టాలని ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే మోక్షం తెచ్చుకోవడం కోసం. అంత పవిత్రమైన జన్మ మన మానవ జన్మ. రెండవది, శ్రీకృష్ణ పరమాత్మ ఈ భూమి మీదకి వస్తే కృష్ణుడినే విమర్శిస్తున్నారు వీళ్ళు, రాముడిని కృష్ణుడిని. వాళ్ళు రావడానికి కొన్ని వేల సంవత్సరాలు ఋషులు తపస్సులు చేశారు. తపస్సులు చేస్తే, మా పుణ్యాత్మల తపస్సు చేస్తే పరమాత్మ జాలి తెలిసి, ఇది మృత్యులోకం అంటారు ఈ భూమిని, మనందరం కూడా చచ్చిపోయేవాళ్ళం, ఇమ్మోర్టల్స్ అనమాట, మోర్టల్ బీయింగ్స్. సో ఇక్కడ ఏమవుతుంది, సాక్షాత్ ఆ స్వామి జాలిపడి ఎన్నో లక్షల సంవత్సరాల తర్వాత ఒకసారి రాముడిగా వచ్చాడు, మళ్ళీ ఎన్నో లక్షల సంవత్సరాల తర్వాత కృష్ణుడిగా వచ్చి మనం ఆయనతోనే తిరిగాం. మనందరం కూడా అప్పుడు ఉన్నాం. అయితే అవతారాలు చాలించి వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుందో తెలుసా, మనకే బాధరా బందే ఉండదు, అరే మనం మిస్ అయిపోతున్నాం మనం ఫీల్ అవ్వలా. ఉన్నప్పుడు ఫీల్ అవ్వలేదు, కృష్ణుడు వచ్చాడు అబ్బా మనతో ఉన్నాడు అని ఆనందము లేదు మనకి, ఏదో మామూలుగా మనతో పాటు ఉన్నాడు కదా అని క్యాజువల్ గా తీసుకున్నాం. వెళ్ళిపోయేటప్పుడు కిన్నెర్లు, కింపురుషులు, దేవతలు ఆకాశ మార్గంలో ఉండి వెయిట్ చేస్తున్నారు, కృష్ణుడు వచ్చేస్తాడు మా దేశానికి, మళ్ళీ మా కృష్ణుడు మాకు వచ్చేస్తున్నాడు అని చెప్పేసి 100 సంవత్సరాలు మనం స్వామిని మిస్ అయిపోయామని అంత అదృష్టంగా వాళ్ళు భావించారు. మానవులేమో మనతో ఉంటే మనల్ని వరాలు ఇవ్వడానికి వస్తే, ఎందుకో ఒకటి కామెంట్ పెడతాడు నాకు, ఎందుకో ఈ దేవతల మీదకి అన్ని మతాల దేవుళ్ళకి భూలోకం అంటే ఎందుకో అంత ప్రేమ అంటాడు వాడు తెంగరోడు. కాబట్టి మనల్ని అనుగ్రహించడం కోసం స్వామి వచ్చాడు. అలాగే అయ్యప్ప స్వామి వారు కూడా మనల్ని అనుగ్రహించడం కోసం వచ్చారు. మనలో పాపాలు ఉంటాయమ్మా,
మనం ఏమనుకుంటాం అంటే నేనే పాపం చేయలేదు అనుకుంటాం. అవును. అజ్ఞానము, అవిద్య, ఇల్యూషన్, ఇన్ఫాచ్యుయేషన్, ఆ తర్వాత మళ్ళీ ఎవరు చెప్పినా సరే వినని మూర్ఖత్వము, స్వార్థము, మదము, మోహము, మాత్సర్యము. ఇప్పుడు ఎలా ఉంటుందంటే పెంచినటువంటి తల్లిదండ్రులు ఉంటారు, వాళ్ళని రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత వీడికి ఉంది. ప్రతి వాడికి వాడికి ఒక పేద తల్లిదండ్రులు ఉన్నారు, నలుగురు పిల్లలు ఉన్నారు. ఆ తల్లిదండ్రులకి నలుగురు పిల్లల్ని మేము భరించలేమని చెప్పి మేము పెంచలేమని ఒకడినేమో ఎక్కడెక్కడో చుట్టాలలో వదలరు కదా, వాడిని ఎక్కడెక్కడో అనాథలుగా వదలరు కదా, కష్టమైన నరకమైన ఇదైనా ఒకే పూరి పాకలో ఉంటారు. కానీ ఈ పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత యుఎస్లో ఇంజనీర్లుగా డాక్టర్లుగా సెటిల్ అయ్యి పుష్కలంగా డబ్బు ఉన్నా సరే వాళ్ళు వాటాలు వేసుకుంటారు తల్లిదండ్రులను చూడడానికి. తల్లినేమో పెద్ద కొడుకు 3 నెలలు, చిన్నాడు అదే టైంలో 3 నెలలు తండ్రి. అంటే విడదీస్తున్నారు వీళ్ళు తల్లిదండ్రులు. ఇది అంత మహాపాపం. సో ఇది అజ్ఞానం అనమాట. రెండవది, ఆ తర్వాత వార్ధక్య దశలో తల్లిదండ్రులకు అవసరం ఉంది, ఆ తల్లిదండ్రులు అలాగే బిల్డప్లు ఇస్తున్నారు. మేము అమెరికా, మా పిల్లడు అమెరికా అని అక్కడ పంపుతున్నారు. వీళ్ళు మేము వండుకుంటాం, మేము ఉంటాం అనే అవయవాలన్నీ అయిపోయినా సరే ఆ కోడళ్ళు వాళ్ళు పిలవరు. వీళ్ళ మూర్ఖత్వంతో మాకు పెన్షన్ వస్తుంది, మేము ఉంటాం. ఇది మూర్ఖత్వం, తల్లిదండ్రుల మూర్ఖత్వం. అలాగే కోడల్ని కూతుర్ని విడివిడిగా, కూతుర్నేమో ఒకలాగా చూడటం, ఇది అజ్ఞానం. ఇలాంటి ప్రతి జీవితంలో, మానవ జీవితంలో నువ్వు ఏమి తీసుకున్నా సరే ఈ అజ్ఞానం అనేది డిఫరెంట్ ఫామ్స్లో ఉంటుంది. కాబట్టి అటువంటి అజ్ఞానాన్ని, అటువంటి అవిద్యని, భ్రమల్ని, నేనే గొప్ప అనే సుప్రమసీ ఫీలింగ్ చాలా మందిలో ఉంటుంది. అది ఉండడం తప్పు కాదు. కారణం ఏంటంటే మనం భగవంతుడే కాబట్టి మనమే భగవంతుడు. ఇప్పుడు చిన్న పిల్లాడిని చూడు, నీకు ఎన్ని బొమ్మలు కావాలా, లేకపోతే ఎన్ని బొమ్మలు కావాలి అంటే ఎన్ని కావాలంటే వాడు పెద్దదే కోరతాడు. వాడు ఇన్నే కావాలంటాడు. ఎవరినన్నా చూడు టెస్ట్. అంటే మనం భగవత్ తత్వం నుంచి వచ్చాం, భగవంతుడు పెద్దవాడు కాబట్టి పెద్దగా కోరుకుంటాం అనమాట ప్రతిదీ కూడా. అందుకనే గోల్ షుడ్ బి హై ఆల్వేస్, నో లో ఎయిమ్స్ షుడ్ బి దేర్. సో ఈ విధంగా అయ్యప్ప స్వామి వారు అనేకమైనటువంటి అవలక్షణాలు, మోహము, మళ్ళీ అటాచ్మెంట్, ఇవన్నీ కూడా ఉండకూడదు. డిటాచ్మెంట్ ఉండాలి. నా కొడుకు అని ద్రోణాచార్యుడు పుత్రవాత్సల్యం ఎక్కువైపోయింది కాబట్టి ద్రోణుని లేపేశాడు కృష్ణుడు. ఈ భీష్ముడు, చావేలేని భీష్ముడు, నా కౌరవులు, నా తాతలు, నా మనవాళ్ళు, నా రాజ్యము, జియో సెంటిమెంట్ భూమి మీద, నా హస్తినాపురము అనుకున్నాడు కాబట్టి ఆయన లేపడేశాడు. అంటే ఎవరైతే ఏ కోరిక లేకుండా నిస్తేజంగా తన కర్మ తాను చేసుకుంటున్నాడో, ధ్రువుడు, ప్రహ్లాదుడు, వీళ్ళకి ధ్రువతారాలు ఇచ్చేసాడు, పదాలు ఇచ్చేసాడు. కాబట్టి దేవుడు అన్ని చూస్తాడు. అంటే ఇలాంటి అవలక్షణాలు అన్నీ తొలగించడం కోసమే అయ్యప్ప స్వామి వారు ఏంటంటే తామసిక లక్షణాలు ఉండకుండా నల్ల డ్రెస్ పెట్టాడు అనమాట. ఆ నల్ల డ్రెస్ పెట్టిన తర్వాత చక్కగా అది మనం ధరించడానికి గర్వపడాలి. శనీశ్వరుడు అంటే అందరికీ హడలిపోతారు, దేవతలే భయపడిపోతారు. ఆయన దృష్టి ఎక్కడ పడుతుందని ఆయన అవమానించాలని చూస్తాడు. ఎవరు? ఈ యొక్క సూర్యుడు, నవగ్రహాలకు అధిపతి కదా ఆయన. ఆయన తండ్రే. వీడికి అహంకారం ఎక్కువ, వీడి మదం తీస్తా చూడు అని మిగతా నవగ్రహాలతో ఆయన సీటే లేకుండా చేసేస్తారు. ఈయన ఏం చేస్తాడు? శనీశ్వరుడు తపస్సు చేసేసి నేను ఇండిపెండెంట్ ప్లానెట్ని అయిపోవాలా, అటానమస్ ప్లానెట్ని అయిపోవాలా అని చెప్పి స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి దేవుడు అనమాట. మిగతా గ్రహాలని దేవుడు అనం, ఒక్క శనిని మాత్రమే శనిదేవుడు అంటాం. ఈ సూర్యుడినే మించిపోయాడు అనమాట. వెళ్తుంటే ఈ వస్తుంటే దేవతలందరూ దాక్కుంటారు, బాబోయ్ నేను దృష్టి పెడితే మాకు ఎలక్షన్ పెట్టేస్తుంది అని చెప్పి పారిపోతారు. అటువంటి శనిని డ్రెస్ మనం వేసుకుంటున్నామంటే ఎంతో అద్భుతంగా మనం గౌరవించాలి ఆ డ్రెస్ అని. నలుపు రంగు అంటే ఆ శని ఏకాంతాన్ని, సాలిడాటరీ అండ్ ఐసోలేటెడ్గా, ఒంటరిగా ఉండడము, ఏకాంతంగా ఉండడము, మనం సాధనలో ఒక్కడే చేయాలన్నమాట. ఆ సాధన ఒక్కడే మనం చేసేటటువంటి గొప్ప గుణాన్ని, వైరాగ్యాన్ని ఇచ్చేటటువంటి నల్ల డ్రెస్సు. అందుకోసం అయ్యప్ప నలుపు అని పెట్టారు మా అయ్యప్ప దీక్షలో. ఓకే, అంటే మాకున్న ధర్మ సందేహాన్ని తీర్చారు. ధన్యవాదాలు.